ఊపిరి సినిమా మొదలైన దగ్గర నుంచి సగటు ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు నాగార్జునకి కార్తీకి మధ్య గొడవ జరుగుతుందా అని ఎదురు చూశాడు అంటే అందులో అతని తప్పేమైనా ఉందా చెప్పండి. అలాగే నాగార్జున యాక్సిడెంట్ వెనక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అనుకోవడంలో కానీ, కార్తీ ఆ విలన్లని మట్టు పెడతాడు అని ఎదురు చూడడంలో కానీ తప్పేమైనా ఉందా? చివరి క్లైమాక్స్లో ఓ పెద్ద ట్విస్ట్ ఉంటుందని ఆశగా స్క్రీన్ వైపు చూడటంలో కూడా తప్పేమీ లేదు కదా. ఎందుకంటే ఇవన్నీ లేనిదే ఒక తెలుగు సినిమాని ఊహించలేం. అది ఎలాంటి సినిమా అయినా కూడా అందులో ప్రేక్షకుడికి ఊహించని ట్విస్టులు ఉంటేనే అది నిలబడుతుంది అని మన సినీ జనాల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఫీల్ గుడ్ మూవీ అని చెప్తూ అందులో 4 ఫైట్లు, 4 ట్విస్టులు, 3 విలన్లను పెట్టి మన మీద కొదులుతూ ఉంటారు. ఓ ఫీల్ గుడ్ అంటే అర్థం ఇదా అనుకుని మనం సర్దుకుపోయి సినిమాలు చూసేస్తూ ఉంటాం. అలా మన నమ్మకాల్ని అన్ని విధాలుగా ఒక షేప్లో ఫిక్స్ చేస్తారు మన వాళ్ళు. దాంతో ఊపిరి చూసిన సగటు ప్రేక్షకుడు అదేమిటి, ఇదేం సినిమా, 2 హీరోలు ఉండి ఒక్క ఫైట్ కూడా లేదేమిటి, ఒక్క విలన్ కూడా లేడేంటి, కనీసం 2 హీరోల మధ్య ఒక్క అభిప్రాయ భేదం కూడా లేదేంటి అని వాపోతాడు. ఏమైంది మన తెలుగు ఇండస్ట్రీకి అని దీర్ఘ ఆలోచనలో పడతాడు.